మీరు సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటే, రిచ్గా మారాలి అని అనుకుంటే మీరు చేయాల్సింది ఒకటే. ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నాలాగా నేను ఉండకూడదు అని అనుకోవడం. ఏం మాట్లాడుతున్నావు అయ్యా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజం చెప్పాలంటే మీ కలలు, మీ గోల్స్ ఎందుకు నెరవేరడం లేదో తెలుసా? మనం ఏమనుకుంటాం, మన ఇబ్బందులకి, మన బ్యాడ్ లక్కి కారణం ఎవరో అనుకుంటాం. కానీ ప్రతిరోజు ఉదయం అద్దంలో కనిపించే ఆ వ్యక్తే అసలు కారణం. మనం ఎప్పుడు నన్ను నేను మార్చుకోవాలి అని అనుకుంటాం. కానీ జో డిస్పెన్జా, ఒక ఫేమస్ రైటర్, ఏమన్నారంటే మీరు చేయాల్సింది మిమ్మల్ని మీరు మార్చుకోవడం కాదు, మీలాగా మీరు ఉండకపోవడం. అందుకే ఆయన దీని మీద పుస్తకమే రాసేసాడు, బ్రేకింగ్ ద హ్యాబిట్ ఆఫ్ బీయింగ్ యువర్ సెల్ఫ్. ఇది వినడానికి కొంచెం వింతగా లేదా ఆధ్యాత్మికంగా అనిపించవచ్చు, కానీ ఇది సైన్స్. మీరు రోజులో చేసే 95% పనులు మీ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన అలవాటు, న్యూరలాజికల్ హ్యాబిట్స్ అని అంటారు. మీరు గతంలా ఫీల్ అవుతున్నంత వరకు మీరు భవిష్యత్తును సృష్టించలేరు. అంటే కొత్తగా ఏదైనా చేయాలి, అందులో గెలవాలి అంటే పాతల మనలో ఉన్న హ్యాబిట్స్ మనకి పనికిరావు. మరి మీరు సంవత్సరాలుగా అలవాటు చేసుకున్న మీ పాత అలవాట్లను, ఆలోచనలను ఎలా బ్రేక్ చేయాలి? కొత్త భవిష్యత్తు కోసం మీ బ్రెయిన్ని మళ్ళీ రీప్రోగ్రామ్ ఎలా చేయాలి? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు మారాలి అని అనుకున్నా మీరు మారడం లేదు. మీరు మారడానికి వీలు లేకుండా మీ బ్రెయిన్ మరియు మీ బాడీ ఒక అలవాటు చేసేసింది. దీనినే డాక్టర్ జో డిస్పెన్జా చాలా స్పష్టంగా వివరిస్తారు, ద ఎమోషనల్ ఎడిక్షన్. మనం ప్రతిరోజు పడే బాధ, కోపం, గిల్ట్ ఇలాంటి ఎమోషన్స్ కేవలం ఫీలింగ్స్ మాత్రమే కావు, అవి మన శరీరానికి అలవాటైన కెమికల్స్. ఉదాహరణకి మీరు కోపంగా ఉంటే మీ బాడీ ఆ కోపాన్ని ఉత్పత్తి చేసే కెమికల్స్కి అలవాటు పడుతుంది. మీరు కోపంగా లేకపోయినా మీ శరీరం ఆ కెమికల్స్ని డిమాండ్ చేస్తుంది. అంటే మీ బాడీ ఆ పాత ఎమోషన్స్కి బానిసగా మారిపోయింది. మీ శరీరం ఈ పాత ఎమోషన్స్ని డిమాండ్ చేస్తున్నంత కాలం మీరు ఎప్పుడూ ఆ పాత ఎమోషన్స్ని సృష్టించే పనులు మాత్రమే చేస్తారు. మీ పాత ఎమోషన్స్ని రక్షించుకోవడమే మీ లేజినెస్గా మారిపోతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ది 95% రూల్. డాక్టర్ జో డిస్పెన్జా ప్రకారం మన జీవితంలో 95% పనులు తెలియకుండానే జరిగిపోతాయి. ఉదయం లేచిన వెంటనే ఫోన్ చెక్ చేయడం, ట్రాఫిక్లో కోపం తెచ్చుకోవడం, లేదా మీ పనిని వాయిదా వేయడం, ఇదంతా కూడా మీ మైండ్లో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన ఒక రొటీన్ ప్రోగ్రామ్. మీరు కాన్షియస్గా కొత్త గోల్స్ని సెట్ చేసుకుంటున్న మీ సబ్కాన్షియస్ మైండ్ పాత ప్రోగ్రామ్ని రన్ చేస్తూ ఉంటుంది. అంటే మీరు భవిష్యత్తును కోరుకుంటున్నారు, కానీ మీ బాడీ మరియు మీ బ్రెయిన్ పాస్ట్ని నమ్ముకుని పనిచేస్తున్నాయి. ఈ కాంట్రాడిక్షన్ మిమ్మల్ని మార్పు చెందనివ్వకుండా ఆపుతుంది. మరి ఎలా మనం మారాలి? అది మనం ఈ పుస్తకంలో నుంచి కొన్ని పాయింట్స్ ద్వారా తెలుసుకుందాం. ముందుగా ద అబ్జర్వింగ్ సెల్ఫ్. మీరు మీ పాత ఆలోచనలను, ఎమోషన్స్కు బానిసగా ఉన్నారని మనకి ఇప్పుడు తెలిసింది. మరి ఈ బానిసత్వం నుంచి బయటపడాలంటే ముందుగా మీరు మీ బ్రెయిన్ రన్ చేస్తున్న ఆటోమేటిక్ ప్రోగ్రామ్ను గమనించాలి. మీరు మీ పాత అలవాట్లను బ్రేక్ చెయ్యాలి అంటే మీరే ఆ పాత అలవాటుగా మారకుండా చూసుకోవాలి. ఇది ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ప్రాక్టీస్ కాన్షియస్ అవేర్నెస్. మీరు రోజులో ప్రతి పనిని యంత్రంలా, అంటే ఆటోమేటిక్గా చేస్తున్నారు. ఉదయం లేవగానే ఫోన్ తీయడం, మీకు నచ్చని వాళ్ళ గురించి ఆలోచించడం, పనిని వాయిదా వేయడం, ఇవన్నీ మీ ప్రోగ్రాంలో భాగంగా మారిపోయింది. సో ఈ రోజు నుంచి మీరు ఒక డిటెక్టివ్ లాగా ఆలోచించండి. మీరు కోపంగా, లేజీగా లేకపోతే గిల్ట్గా ఫీల్ అవుతున్న ప్రతిసారి కాన్షియస్గా నేను ఈ ఆలోచనని, ఈ ఎమోషన్ని ఎందుకు ఎంచుకున్నాను అని ప్రశ్నించండి. ఇది కొంచెం కష్టమే, కానీ ట్రై చేయండి. కోపం వచ్చినప్పుడు, బద్ధకం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఈ ప్రశ్న అడగండి. కనీసం థింక్ చేయడానికి ఫోర్స్ చేయండి. ఎందుకంటే ద పవర్ ఆఫ్ అబ్జర్వేషన్ మామూలుగా ఉండదు. మీరు మీ ఆలోచనలను గమనించడం మొదలుపెట్టినప్పుడు మీరు ఆ ఆలోచనలు కాదని మీరు తెలుసుకుంటారు. అంటే సాధారణంగా మనం కోప్పడిపోయి నేను ఇంతే అనిత, నా వల్ల ఏమీ కాదనిత అని అనుకుంటూ ఉంటాం. అండ్ ఇదే మనం చెప్తూ ఉంటాం. అంటే మన ఎమోషన్స్నే మనం అని అనుకుంటాం, మన ఆలోచనలనే మనం అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఆ మూమెంట్లో మనకు కోపం వచ్చినప్పుడు, లేకపోతే ఒక ఎమోషన్లో ఉన్నప్పుడు మనం దగ్గరగా అబ్జర్వ్ చేస్తామో, ఒక డిటెక్టివ్లా క్వశ్చన్ చేస్తామో, వీఆర్ నాట్ అవర్ థాట్స్ ఆర్ ఎమోషన్స్ అని అర్థం చేసుకుంటాం. ఆ పాత ప్రోగ్రామ్ నుంచి కొద్దిగా బయటకు వస్తాం. ఇది మీ పాత అలవాటుపై మీరు సాధించిన మొదటి విజయంగా దీన్ని చూడండి. నెక్స్ట్, ద స్క్రోలింగ్ టైమర్ టెక్నిక్. మీ ఆలోచనల్ని గమనించడంతో పాటు మీ శారీరక అలవాట్లను కూడా కంట్రోల్ చేయాలి. ఎందుకంటే మీ బాడీ లేజీగా ఉందంటే మీ మైండ్ కూడా లేజీగా మారుతుంది. సో మీ ఫోన్కి లేదా సోషల్ మీడియాకి ఒక స్క్రోలింగ్ టైమర్ను సెట్ చేయండి.
ఉదాహరణకి మీరు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఒక 10 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు టైమర్ని పెట్టండి. ఆ 10 లేదా 5 నిమిషాలు పూర్తి అవ్వగానే బలవంతంగా పనిని ఆపేయండి. ఈ చిన్న యాక్షన్ మీ సబ్కాన్షియస్ మైండ్కి ఒక మెసేజ్ పంపిస్తుంది. నేను నా అలవాట్లను కంట్రోల్ చేస్తున్నాను, నా అలవాట్లు నన్ను కంట్రోల్ చేయడం లేదు. ఇది మీరు పాత ప్రోగ్రామ్ను బ్రేక్ చేస్తున్నారని నిరూపిస్తుంది. మరి పాత ప్రోగ్రామ్ని బ్రేక్ చేసిన తర్వాత ఏం చేయాలి? మనం కొత్త స్క్రిప్ట్ రాయాలి. మీరు మీ పాత ఆలోచనలను, ఎమోషన్స్ను గమనించారు, కానీ కేవలం వాటిని ఆపితే సరిపోదు. మీరు ఒక కంప్యూటర్లో పాత అవుట్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తీసేసిన తర్వాత ఖచ్చితంగా కొత్త అప్డేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయాలి. అదే ఈ న్యూ స్క్రిప్ట్. మీరు ఏ వ్యక్తిగా మారాలి అని అనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క న్యూ స్క్రిప్ట్ని మీ బ్రెయిన్కి అందించాలి. సో డిజైన్ యువర్ ఐడియల్ సెల్ఫ్. మీరు నిజంగా ఏ వ్యక్తిగా మారాలనుకుంటున్నారు దీని గురించి మీకు పూర్తి స్పష్టత ఉండాలి. మీ గోల్స్ గురించే కాదు, మీ ఫీలింగ్స్ గురించి కూడా రాయండి. ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు కేటాయించి ఈ ప్రశ్నలకు జవాబు రాయండి. నేను నా ఐడియల్ సెల్ఫ్గా ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తాను? ఉదాహరణకి, నేను నా ఐడియల్ సెల్ఫ్గా ఉన్నప్పుడు అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాను. ఇలా రాయండి. 2, నేను నా ఐడియల్ సెల్ఫ్గా ఉన్నప్పుడు ఎలా ఫీల్ అవుతాను? ఉదాహరణకి, నేను నా ఐడియల్ సెల్ఫ్గా ఉన్నప్పుడు బాగా కృతజ్ఞతతో మరియు కొత్త ఎనర్జీతో ఉంటాను. 3, నా కొత్త లక్ష్యం పూర్తయిన తర్వాత నేను ఏం చేస్తాను? ఉదాహరణకి, నా లక్ష్యం నేను పూర్తయిన తర్వాత నాకు నేను ఒక రివార్డ్ ఇచ్చుకుంటాను. ఇలా రాయండి. ఈ కొత్త వ్యక్తి ఆలోచనలను, ఎమోషన్స్ను పదే పదే మీ మైండ్లో రిహార్సల్ చేయండి. ఈ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి అండ్ ఈ 3 క్వశ్చన్స్కి రాసిన ఆన్సర్ని పదే పదే రిహార్స్ చేయండి. మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మేంత వరకు ఇది చేయండి. తర్వాత మీరు చేయాల్సింది కోడింగ్ విత్ ఎలివేటెడ్ ఎమోషన్స్. మీ ఆలోచనలకు కేవలం లాజిక్ మాత్రమే కాదు, ఎమోషన్స్ని జోడించినప్పుడే మీ మైండ్కి అది ఒక సత్యంగా, ఒక ట్రూత్గా మారుతుంది. పాత ఆలోచనలు భయం, కోపం అనే ఎమోషన్స్తో ఫిక్స్ అయ్యాయి. కొత్త ఆలోచనలు ప్రేమ, కృతజ్ఞత మరియు ఆనందం అనే ఎలివేటెడ్ ఎమోషన్స్తో మనం కోడ్ చేయాలి. సో మీరు మీ కొత్త స్క్రిప్ట్ని చదివేటప్పుడు లేదా రిహార్సల్ చేసేటప్పుడు ఆ లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్లుగా తీవ్రంగా ఫీల్ అవ్వండి. మీ బాడీ ఆ కొత్త భవిష్యత్తు యొక్క ఎమోషన్స్కు ఇప్పుడే అలవాటు పడాలి. మీ శరీరం ఆ కొత్త కెమికల్స్ని డిమాండ్ చేసినప్పుడు మీ పాత అలవాటు యొక్క బానిసత్వం బ్రేక్ అవుతుంది. ఈ 2 స్టెప్స్ మీ మైండ్ మరియు మీ బాడీ 2 ఒకే దిశలో ప్రయాణించడానికి సహాయపడతాయి. పాత అలవాటుని పూర్తిగా తొలగించి కొత్త భవిష్యత్తుకు ద్వారాలు తెరుస్తాయి. అండ్ కొత్త భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాం కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ని డైలీ ఇంప్రూవ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్దాం అనుకుంటే, న్యూ ఇయర్కి ఒక న్యూ సెల్ఫ్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటే చెక్అవుట్ తెలుగు గీక్స్ కోర్స్ డైలీ ఇంప్రూవ్మెంట్. మీకు ప్రీ అప్లోడెడ్ వీడియోస్తో పాటు గైడెడ్ మెడిటేషన్స్, ఎఫర్మేషన్స్, యాక్షనబుల్ పీడిఎఫ్స్ అన్నీ ఉంటాయి. చాలా మంది ఆఫర్ ఇంకా ఇవ్వమని మెయిల్స్ పెట్టారు. సో ఈ న్యూ ఇయర్ దాకా 2000 రూపాయల కోర్సుని 999కి ఇస్తున్నాను. ఈ కోర్సులో మీరు లైఫ్లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ముఖ్యమైన 5 విషయాల గురించి, వాటిని ప్రాక్టికల్గా ఫాలో అవ్వగలిగే టూల్స్ గురించి నేను మాట్లాడాను. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇది తెలుగు గీక్స్ కూడా పర్సనల్గా చాలా ఉపయోగపడిన కోర్స్. లైక్ ఇందులోని కాంటెంట్ మొత్తం ఛానల్ కోసం చదివిన 300+ బుక్స్లో నుంచి తీసుకున్న బెస్ట్ టిప్స్. సో తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. నెక్స్ట్, ద మెడిటేషన్. మీరు మీ కొత్త భవిష్యత్తును రాశారు, కానీ మీరు రోజులో ఆలోచించే పాత 95% ఆలోచనలను దాటుకుని ఆ న్యూ స్క్రిప్ట్ని మీ లోపలికి ఎలా పంపాలి? దీనికి ఏకైక మార్గం మెడిటేషన్. మెడిటేషన్ అంటే కేవలం కళ్ళు మూసుకుని కూర్చోవడం కాదు. ఇది మీ బ్రెయిన్ వేవ్స్ని మార్చి మీ సబ్కాన్షియస్ మరియు సూపర్ కాన్షియస్ మైండ్ల ద్వారాలను తెరవడానికి ఉపయోగపడే ఒక సైంటిఫిక్ టూల్. సో మనం ముందు తెలుసుకోవాలి షిఫ్టింగ్ బ్రెయిన్ వేవ్స్. మీరు సాధారణంగా చురుగ్గా ఉన్నప్పుడు బీటా వేవ్స్లో ఉంటారు. ఈ స్థితిలోనే మీకు అనుమానాలు, కోపం, ఆందోళన వంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఈ స్థితిలో మీ సూపర్ కాన్షియస్ మైండ్ మీకు అందుబాటులో ఉండదు. మెడిటేషన్లో మీరు ఆల్ఫా వేవ్స్ లేదా తీటా వేవ్స్లోకి వెళ్తారు. ఈ స్థితిలోనే మీ బ్రెయిన్ సజెషన్స్ని సులభంగా స్వీకరించగలుగుతుంది. ఆల్ఫా లేదా తీటా స్థితిలో మీరు పాత ఎమోషనల్ అలవాట్లను బ్రేక్ చేయగలరు. సో మెడిటేషన్ను ప్రారంభించడానికి ముందు బలవంతంగా మీ దృష్టిని మీ బాడీపై పెట్టండి. మీ వేళ్ళు, మీ పాదాలు, మీ శ్వాస, వాటిని గమనించండి. ఇది మీ ఆలోచనలను బ్రేక్ చేసి మిమ్మల్ని బీటా నుంచి ఆల్ఫా స్థితికి మారుస్తుంది. నెక్స్ట్, లివ్ ఇన్ ద న్యూ ఫీలింగ్. మీరు మెడిటేషన్లో ఆల్ఫా స్థితిలోకి వెళ్ళిన తర్వాత మీరు డిజైన్ చేసిన ఆ న్యూ స్క్రిప్ట్ని గుర్తుకు తెచ్చుకోండి. కానీ కేవలం చదవడం కాదు, ఆ కొత్త భవిష్యత్తు ఇప్పుడే నెరవేరినట్లుగా ఫీల్ అవ్వండి. మీరు గొప్ప విజయాన్ని సాధించిన తర్వాత కలిగే ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ లేదా సంతోషం అనే ఎమోషన్ని ఇప్పుడు మీ మెడిటేషన్లో ఫీల్ అవ్వండి.
మీరు కళ్ళు మూసుకుని ఆ ఫీలింగ్లోనే కొద్దిసేపు జీవించండి. మీరు ఈ ఎలివేటెడ్ ఎమోషన్ను పదే పదే ఫీల్ అయినప్పుడు మీ శరీరం ఆ కొత్త కెమికల్స్కి అలవాటు పడుతుంది. మీరు ఫీల్ అయిన తర్వాతే మీ ఆలోచనలు, మీ జీవితం మారుతుంది. ఈ కొత్త రసాయన అలవాటే మీ సూపర్ కాన్షియస్ మైండ్ని కొత్త రియాలిటీ వైపు నడిపిస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాలి ద 3D ఫ్యూచర్ టెస్ట్. మీరు మెడిటేషన్లో మీ కొత్త భవిష్యత్తును సృష్టించారు. ఇప్పుడు ఆ ఎనర్జీ, ఆ ఆలోచనలు మీ రోజువారీ జీవితంలో అంటే ఈ 3D ప్రపంచంలో నిజంగా పని చేస్తున్నాయో లేదో మీరు పరీక్షించాలి. లేదంటే మీ పాత అలవాటు మిమ్మల్ని క్షణంలో మళ్ళీ తిరిగి లాగేసుకుంటాయి. సో కాన్ఫ్రంట్ ఎమోషనల్ ట్రిగర్స్. మీ పాత ఎమోషనల్ అలవాట్లు, ఉదాహరణకి ట్రాఫిక్లో కోపం, బాస్తో మాట్లాడేటప్పుడు భయం, లేదా వాయిదా వేసే బద్ధకం, ఇవన్నీ ట్రిగర్లాగా పనిచేస్తాయి. ఈ ట్రిగర్లను మీరు ఎదుర్కొనేటప్పుడు అసలైన మార్పుని మీరు చూస్తారు. రోజులో మీకు కోపం లేదా భయం వచ్చినప్పుడు వెంటనే ఆ పాత ఫీలింగ్ని ఆపేయండి. ఆ స్థానంలో మీరు మెడిటేషన్లో ఫీల్ అయిన కొత్త ఫీలింగ్ ఉంది చూసారా, కృతజ్ఞత లేదా ఆనందం, దీన్ని ఇంటెన్షనల్గా, ఉద్దేశపూర్వకంగా, బలవంతంగా తీసుకురండి. మీరు పాత ట్రిగర్కు కొత్త ఎమోషన్తో స్పందించిన ప్రతిసారి మీ బ్రెయిన్లో ఉన్న పాత న్యూరల్ కనెక్షన్స్ బలహీనపడతాయి. మీరు ఇప్పుడు యంత్రంలా కాదు, స్పృహలో జీవిస్తున్నారని మీరు తెలుసుకుంటారు. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ద వెయిట్ ఫర్ ఆపర్చునిటీ. మీరు మీ ఇన్నర్ వరల్డ్ని మార్చినప్పుడు మీ అవుటర్ వరల్డ్లో కూడా కొత్త ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరు తొందరపడకూడదు. మీరు మీ ఏకైక గోల్కి సంబంధించిన ఒక కొత్త అవకాశం వచ్చినప్పుడు భయం లేకుండా, ఆందోళన లేకుండా వెంటనే దానిని పట్టుకోండి. మీ కొత్త ఆలోచనలకు అనుగుణంగా మీరు తీసుకునే ప్రతి యాక్షన్ మీ కొత్త భవిష్యత్తును 3D ప్రపంచంలో దృఢపరుస్తుంది. ఈ క్షణంలో మీరు పాత భయంతో కూడిన లేజీనెస్ చూపిస్తారా, లేదా కొత్త నమ్మకంతో కూడిన యాక్షన్ తీసుకుంటారా, ఇది మీరు ఆలోచించాలి. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ద సింక్రనైజేషన్. మీరు మీ పాత అలవాటును బ్రేక్ చేశారు, కానీ పాత అలవాటు ఎప్పుడైనా తిరిగి రావడానికి ప్రయత్నించవచ్చు. మీ కొత్త భవిష్యత్తును పర్మనెంట్గా ఉంచుకోవాలంటే మీ థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ ఎప్పుడూ ఒకే దారిలో ఉండాలి. అంటే సింక్రనైజ్ అయ్యి ఉండాలి. ప్రతిరోజు సాయంత్రం 5 నిమిషాలు కేటాయించి మీ పాత అలవాటు తిరిగి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. దీనికి 2 ప్రశ్నలు ఉన్నాయి, అవి అడగండి. ఈరోజు నా ఆలోచనలు మరియు నా ఎమోషన్స్ నా కొత్త ఐడియల్ సెల్ఫ్తో సింక్రనైజ్ అయ్యాయా? ఈరోజు నేను భయపడ్డానా లేదా నమ్మకంతో ఉన్నానా అని అడగడం అనమాట. 2, నా యాక్షన్స్ నా పాత జీవితాన్ని రన్ చేస్తున్నాయా లేదా కొత్త భవిష్యత్తును సృష్టిస్తున్నాయా? లైక్ నేను స్క్రోల్ చేస్తున్నానా ఎక్కువగా, లేదా నా మెయిన్ గోల్ గురించి నేను ఏమైనా చేశానా, ఇలాంటివి రాయండి. ఈ చెకింగ్ ద్వారా మీరు తప్పు చేసినట్లు గుర్తిస్తే మిమ్మల్ని మీరు నిందించుకోకండి. అది మీ పాత అలవాటని గుర్తించి ఆ క్షణంలోనే ఆ ఆలోచనను ఆపేసి కొత్త ఎలివేటెడ్ ఎమోషన్ను తీసుకురండి. ఈ చిన్న కరెక్షన్ మీకు రేపటి విజయాన్ని అందిస్తుంది. అండ్ చివరిగా ఎండ్ విత్ గ్రాటిట్యూడ్. మీ మైండ్ను ప్రోగ్రామ్ చేయడానికి అత్యంత శక్తివంతమైన ఎమోషన్ ఏదైనా ఉందంటే అది కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఈ ఎమోషన్ సూపర్ కాన్షియస్ మైండ్తో అత్యంత వేగంగా కనెక్ట్ అవుతుంది. మీరు ఈ రోజుని ముగించేటప్పుడు కొత్త భవిష్యత్తు ఇప్పటికే నెరవేరినందుకు మరియు మీరు ఈ మార్పు తీసుకురాగలిగినందుకు మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్తో ఫీల్ అవ్వండి. కృతజ్ఞతతో నిద్రలోకి వెళ్ళినప్పుడు మీ మెదడు రాత్రి మొత్తం ఆ కొత్త భవిష్యత్తును బలపరిచేలా చేస్తుంది. మీరు నిద్రలో కూడా మీ భవిష్యత్తును సృష్టిస్తారు. ఇది మీరు పాత అలవాటును శాశ్వతంగా బ్రేక్ చేసినట్లు అవుతుంది. సో గుర్తుంచుకోండి, పాత అలవాటును బ్రేక్ చేసి కొత్త భవిష్యత్తును సృష్టించండి. చూశారు కదా, మీ జీవితాన్ని మార్చడానికి మీరు ప్రపంచంలో ఉన్న ప్రతి పుస్తకం చదవాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సింది ఒకటే, ప్రతి ఉదయం అద్దంలో కనిపించే ఆ పాత మీరు అనే అలవాట్లను బ్రేక్ చేయాలి. ఎందుకంటే మీ శరీరం మరియు మెదడు రెండూ పాత భయాలు, కోపాలు అనే కెమికల్స్ లేవరీతో అలవాటు పడిపోయాయి. మనం ఈ వీడియోలో మాట్లాడుకున్న అబ్జర్వింగ్ సెల్ఫ్, మీ పాత ఆలోచనలు, ఎమోషన్స్ను ఒక డిటెక్టివ్ లాగా గమనించండి. మీరు ఆ ఆలోచనలు కాదని గుర్తించండి. అలాగే న్యూ స్క్రిప్ట్, మీరు ఏ వ్యక్తిగా మారాలనుకుంటున్నారో ఆ కొత్త భవిష్యత్తును స్పష్టంగా రాయండి. గ్రాటిట్యూడ్ మరియు ఆనందం అనే ఎలివేటెడ్ ఎమోషన్స్తో దాన్ని కోడ్ చేయండి. అలాగే మెడిటేషన్లో ఆల్ఫా వేవ్స్లోకి వెళ్ళి ఆ కొత్త స్క్రిప్ట్ని మీ సబ్కాన్షియస్, మీ సూపర్ కాన్షియస్ మైండ్లో డైరెక్ట్గా ఇన్స్టాల్ చేయండి. అలాగే 3D ఫ్యూచర్, నిజ జీవితంలో ఎమోషనల్ ట్రిగర్లను ఎదుర్కొన్నప్పుడు పాత ఫీలింగ్ను ఆపేసి కొత్త ఫీలింగ్తో స్పందించండి. అలాగే సింక్రోనైజేషన్ మెథడ్, డైలీ చెక్లు చేసి మీ ఆలోచనలు, మీ ఎమోషన్స్ మరియు యాక్షన్స్ ఎప్పుడు ఒకే దారిలో ఉండేలా చూసుకోండి. ఫైనల్ మంత్రం ఏంటంటే, ఈ మార్పుకి ఎప్పుడూ కష్టపడాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒకే 1 నిమిషం పాటు మీ పాత అలవాటును బ్రేక్ చేయగలిగితే చాలు. ఇలా మీరు ఒక 21 డేస్ చేసి చూడండి, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ కనబడతాయి. ఎందుకంటే మార్పు అనేది పెద్ద పని కాదు, అది మీ స్పృహతో తీసుకునే ఒకే 1 చిన్న నిర్ణయం. మీరు ఇప్పుడు ఆలోచించడం ఆపేయండి. మీరు మారాలనుకున్న ఆ కొత్త వ్యక్తిగా
ఒకే ఒక్క చిన్న యాక్షన్ని ఇప్పుడే తీసుకోండి. ఆ కొత్త భవిష్యత్తును ఇప్పుడే సృష్టించండి. అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే తప్పకుండా వాళ్ళకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.